రండి నాన్నగారండి నాకు మోటార్ సైకిల్ కొనిపెట్టండి అంటాడు కొడుకు 10th క్లాస్ చదువుకుంటూ. ఇప్పుడు కాదు, నువ్వు బీటెక్లో మంచి మార్కులు తెచ్చుకొని నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చుకో, నీకు కొనిపెడతానంటాడు తండ్రి. ఇప్పుడు కొనిపెట్టలేడా? డబ్బు లేదా? ఉంది, కానీ కొనడు. ఎందుకని? వాడికి ఇంకా పరిపక్వత లేదు ఆ వస్తువుని పొందడానికి. పరిపక్వత లేని బిడ్డకి తండ్రి ఎలా ఇవ్వడో అలా నాకు ఇది అవసరం లేదు, అది ఉంటే నేను పాడైపోతానేమోనన్న ఉద్దేశ్యంతోనే పరమేశ్వరుడు నాకు అది ఇవ్వలేదు. నాకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది నా అభ్యున్నతికి కారణం. కాబట్టి నాకేది ఇచ్చాడో దాన్ని నేను సక్రమంగా వాడుకుంటాను. నాకు చాలు, నాకు ఇచ్చింది అనుకున్నవాడు తృప్తితో ఉన్నాడు. ఇప్పుడు తృప్తి అన్నది ఉందనుకోండి, దానికన్నా మించిన ఐశ్వర్యం ప్రపంచంలో ఇంకోటి ఉందని శాస్త్రంలో లేదు. అన్నిటికన్నా తృప్తి ఏదని అడిగారు శంకరాచార్యులు వారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచీ పెట్టుకున్నవాడే అందరికన్నా ఐశ్వర్యవంతుడు అన్నారు. ఎందుకని? బోలెడన్ని పొలాలు ఉన్నవాళ్ళు, బోలెడన్ని మేడలు ఉన్నవాళ్ళు, బోలెడంతమంది పిల్లలు ఉన్నవారు, కోట్లకి కోట్ల డబ్బున్నవాళ్ళు అన్నీ విడిచిపెట్టి ఓ కాషాయం గుడ్డ కట్టుకుని ఊరి అవతల ఎక్కడో పాకలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా శాంతిగా ఉండడానికి ఏమైనా మార్గం చెప్పండి అని చెప్తున్నారంటే శాంతి విడవడంలో ఉందా, పట్టుకోవడంలో ఉందా? పట్టుకోవడంలో శాంతి ఉంటే విడిచిపెట్టిన వాళ్ళందరి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? విడిచిపెట్టిన వాడు పట్టుకున్న వాళ్ళకి మార్గం చెప్తున్నాడు. కాబట్టి అందుకే పట్టు విడుపు అంటారు. పట్టుకోనివాడు విడవలేడు, విడవాలనుకున్నవాడు పట్టుకున్నవాడై ఉండాలి. అసలు పట్టుకోవడం ఎందుకు అంటే విడిచిపెట్టడం కోసమే. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎందుకంటే అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో చూడడానికి. భార్య, బిడ్డలు, కుటుంబం, సంతోషం, సుఖం, ఏదో చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడం, పాయసం వండించుకోవడం, తినడం, పిల్లలు అందరూ కలిసి కూర్చోవడం. ఎన్నాళ్ళు? నా కొడుకుని కన్నాను, వాడికి పెళ్లి చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి పుట్టినప్పుడు బాలసార చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి ఉపనయనం చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి స్నాతకం చేశాను, పీటల మీద కూర్చున్నాను. ఇప్పుడు వాడికో కొడుకు పుట్టాడు, నాన్నగారని మీరు కూర్చోండి అంటాడా? నేను కూర్చుంటానా? వాడు కూర్చుంటాడు. ఇంకా నువ్వెందుకు అంటే శాస్త్రం అక్కడే చెప్పేసింది. నీ చెప్పులు ఇప్పేశావు, ఆ చెప్పులు ఇంకోటి వేసేసుకున్నాడు. ఇంక ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఇంకోటి ఉంది. ఒరిగిపోతోంది సంధ్య, ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. అవి ఎన్నాళ్ళు అనుభవిస్తావు? అందుకే పరమేశ్వరుడికి శంభుహు అని పేరు. శంభుహు అన్న మాటకు అర్థం ఏంటంటే సుఖములను ఇచ్చి 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 అనుభవింపచేసి ఈ సుఖములు ఒక సుఖమా అన్న వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఏ ఉందండి ఇవన్నీ నేను అనుభవించినవి, ఇవన్నీ సుఖాలా అని పరమేశ్వరుడి ధ్యానం, పరమేశ్వరుడి గురించి చదువుకోవడం, ఆయన మీద పద్యం చెప్పుకోవడం, ఓ దేవాలయంలో కూర్చోవడం, ఆయన్ని దర్శనం చేయడం, హాయిగా పరమేశ్వరుడు ఇది పెట్టాడో తిన్న రుచితో సంబంధం లేకుండా 70 ఏళ్ళు వచ్చే నాకు రుచి ఏమిటమ్మా అని కోడలు పొరపాటున చేయి కడుక్కున్నటువంటి నీళ్లు తీసుకొచ్చి మామయ్య గారండి చారు అన్నా సరే తినేశాడు. అయ్యో మామయ్య గారండి అదేమిటండి అలా తినేశారు, చేయి కడుక్కున్న నీళ్లు పోశానండి, చారు వేరే ఉంది అంటే, అమ్మా ఇంకా రుచి కోసం తినే రోజులా? రుచి కోసం తినే రోజులు వెళ్ళిపోయాయమ్మా, నీ చెయ్యి కడుక్కున్న నీళ్లు కూడా చారే అన్నాడు. అది వైరాగ్యం అంటే, అది సుఖం. ఆ భావన సాధన చేత చేరుకున్నవాడు తృప్తితో ఉంటాడు. ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాని వలన తృప్తి. అంతేకాని ఇక అనుభవించడానికి యోగ్యత పోయాక తృప్తి వస్తే అది తృప్తి కాదు. శంకరాచార్యులు వారు భజగోవిందంలో అంటారు, వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. వయసంతా అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చాయి, నాకేం కామవికారం లేదంటే ఇంకా ఉంటే నిన్ను దగ్గరికి కూడా రానివారు ఎవరు, తాతగారిని కూడా ఎవరు పిలవరు. వయసు అయిపోయింది, కామం పోయింది. ఇంక ఇప్పుడు నీకు ఇప్పుడు నేను ఎంతో మర్యాదగా ఉంటున్నానంటే అసలు నాకు కామమే పట్టవరించదు మనసులో అంటే అసలు నీ శరీరం ఒకటి అనుమతిస్తే కదూ. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార. ఇంతకుముందు చూపించి అదిగోనండి చెరువు అనేవారు, ఇప్పుడు నీళ్ళన్నీ ఎండిపోయాయి. అదిగోనండి చెరువు అంటే అది చెరువు ఏమిటి, మొహం అందులో నీళ్ళే ఉన్నాయని అడగారు. నీళ్ళు ఎండిపోయాక చెరువు ఏమిటి? శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో. డబ్బులున్నాయి 4, అబ్బో ఎన్ని అనుబంధాలు, బాబాయ్ గారు, మామయ్య గారు, పెదమామయ్య గారు, చిన్నమామయ్య గారు, ఎంతమంది చేరుతారో చుట్టూ. డబ్బు అంటావా? సంపాదించడం గొప్ప కాదు, ఎలాగైనా సంపాదించేసేయచ్చు. కానీ
ఆ సంపాదన ధార్మికం కానప్పుడు నిన్ను నువ్వే పాడు చేసేసుకుంటున్నావు. ఆత్మద్రోహమును మించినటువంటి మహాపాపము లోకంలో ఇంకోటి లేదు. వాడు ఎవరినో చెరుపుతున్నాడు అనుకోవడం పెద్ద తప్పు. వాడు ఎవరిని చెరిపేసుకుంటున్నాడో తెలుసా? తనకి తానే చెరుపుకుంటున్నాడు. ఓ మాట అంటారు శాస్త్రంలో, ఎక్కడో 7 అంతస్తుల మేడ మీద నిలబడి బిచ్చగాళ్ళలా అడుక్కుంటూ తిరుగుతుంటే పైనుంచి చూస్తూ టీవీగా నిలబడి ఎవరినో పిలిచి ఓ యాపిల్ పండేయి అన్నవాడు, లేదా వాళ్ళని చూసి ఈసడించుకున్నవాడు, అదే కోటగోడల యొక్క క్రీడలలో నిలబడి కంఠం గుర్తుపడతారని మారుకంఠంతో భవతి భిక్షాం దేహి అంటాడు. నువ్వు సంపాదించడానికి ఎంచుకున్న మార్గము ధార్మికము కానప్పుడు దాని ఫలితం ఇక్కడే కూడా కనపడవచ్చు. అందుకే ఎంతమంది ఎంత సంపాదించారన్నది కాదు, నేను సంపాదించానంటాడు. కానీ వాడు నేను సంపాదించానన్న వస్తువు మాత్రం వాడే సంపాదించాడని ఇప్పుడు అందం. మీరు చూడండి, నేను అంటాను నేనే కట్టానండి ఇల్లు, నేనే కట్టానండి అంటాను. ఆ ఇల్లు మాత్రం అవునండి ఆయనే కట్టుకున్నాడండి అని ఇప్పుడు అందం. మా అబ్బాయికి, మా మనవడికి, మా ముని మనవడికి ఎంతమంది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ట్యాక్స్ కట్టుకోవడానికి పేరు మార్చేసుకున్నా దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. ఎవరున్నా ఉంచుకుంటాడు. దొంగడు రాత్రి వచ్చినా ఉంచుకుంటాడు. అందరినీ అట్టి పెట్టుకుంటాడు. దానికి ఏమీ సంబంధం లేదు. అనుబంధము సంబంధము అంతా ఎవరిది? మంది. కానీ ఇంత అనుబంధం పెట్టుకున్నటువంటి నీ పేరు మీద ఆ వస్తువులు ఉండిపోయే అవకాశం ఏమైనా ఉందా? పోనీ ఇవి వారివండి అనైనా కనీసం గుర్తుంటుందా? యాజమాన్యం మారిపోతుంది. పాపం నీతో వచ్చేస్తుంది. పాపానికి నువ్వు ఒక్కడివే అనుభవించవలసిన వాడివి. వస్తువుల యాజమాన్యము, వస్తువుల యొక్క అనుభవము వేరొకరిది. ఇంకొకళ్ళు అనుభవిస్తారు. వాడికి మనసు లేకపోతే అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, ఎప్పుడో చచ్చిపోతాడు అనుకున్నాను, అంత గొడవ లేకుండా ప్రభుత్వం పట్టుకుపోయింది, ఇప్పుడు నేనే అనుభవించేస్తున్నానని అనుభవించేస్తాడు. సుఖంగా అనుభవిస్తాడు. కేవలము ద్రవ్యమును ధర్మమును విడిచిపెట్టి సంపాదించి అనుభవించి ఏదో నేను నొల్లుకుంటాననేటటువంటి మాట పరమ అర్థరహితము. దానివల్ల ఇక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడు, ఉత్తర జన్మలయందు జీవుణ్ణి పాడు చేసేసుకుంటాడు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా దేని వైపుకి ఒరిగిపోవాలంటే ధర్మం వైపుకి ఒరిగిపోవాలి. నేను ఎంత సంపాదించాను కాదు, నేను ఎంత ధార్మికంగా ఉన్నానన్నది ప్రధానం. నీ దగ్గర ఒక్క రామాయణం 7 కాండలు ఉన్నాయి. నీ కొడుక్కి ఒరే నేను నీకు ఇస్తున్న ఐశ్వర్యం ఏమిటో తెలుసా? నే బతికున్నంత కాలం ఈ రామాయణమే చెప్పుకున్నాను. నేను ఈ రామాయణాన్ని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్న రామాయణాన్ని అనుసరించి నేను ఒక చిన్న స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ తెచ్చిన డబ్బుతో ఇవాళ మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు. ఆ డబ్బుతో చదివి ఈ రామాయణాన్ని నేను మీకు ఆస్తిగా ఇస్తున్నాను, ఈ 7 కాండలం అని తండ్రి ఆ రామాయణాన్ని ఇస్తే, తండ్రి మార్గంలో నడిచిన బిడ్డలు కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని ఆ శ్రీరామాయణ 7 కాండలు ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లలు కూడా అలా బ్రతకడం అలవాటైందనుకోండి, ధర్మానికి ముడిపడిపోయిందనుకోండి ఆ ఇల్లు, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. అతను టీవీగా తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలిగినది పరమేశ్వరుడి ముందు కూడా ఒక్కడే ధార్మికుడు. ధనవంతుడు ఈశ్వరుడి ముందు తల ఎత్తుకు నిలబడలేడు, తల దించుకుని చేతులు కట్టుకు నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఆర్జనా మార్గము ధార్మికము కానప్పుడు. ఇదేం శాశ్వతం ఏంటి? ఎప్పుడోప్పుడు పడిపోతుంది. పడిపోగానే జీవుడు ఉత్క్రమణం అయిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు, సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఇచ్చాను, మనుష్య ప్రాణిగా పుట్టించాను, ఏం చేశావు ఆ శరీరంతో? ఆయన దగ్గర ఎక్కడ అబద్ధం చెప్తావు? ఎన్నెన్ని సంపాదించావు, ఎంతమంది నోళ్ళు కొట్టావు, ఎన్ని పాపాలకి ఒడికట్టావు. ఇదిగో ఈ ఫలితం అనుభవిస్తా, ఫలానాది అనుభవించడానికి ఇదిగో ఇన్ని జన్మలలోకి వెళ్ళు పంపిస్తాడు. ఇక్కడ ఆ పాపములు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటివి ఏమున్నాయో అవన్నీ ఇతరులు అనుభవిస్తారు. అదే ధర్మం చేసిన వాడు ఉన్నాడు. ధర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికాడు. నాకు ఒక కుటుంబం తెలుసు.
ఆయన కేవలం నేను ఒకసారి పుష్కరాలకి వెళ్ళి నేను తెల్లబోయాను. విజయవాడలో కృష్ణానది పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరాలు జరుగుతుంటే మా అమ్మగారు నన్ను స్నానానికి తీసుకెళ్ళరా అంటే మా అమ్మగారిని స్నానానికి తీసుకెళ్ళా. నేను స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నాను. సంధ్యావందనం చేసుకుంటుంటే పక్కన ఒక 5 కొడుకులు 5 కోడళ్ళు ఓ పెద్ద ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు. అది నేను జపం అంతా అయిపోయిన తర్వాత కూడా కూర్చుని వింటున్నాను. ఏమిట్రా ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారా? రామాయణంలో రాముడు భరతుడు నాకు రాజ్యం వద్దంటే నాకు రాజ్యం వద్దని వాదించుకున్నట్టుందని. తండ్రి అంటున్నాడు, ఒరే నాకున్నదొక్క పెంకుటిల్లు, పెద్దవాళ్ళు అయ్యారు, మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు, నాకున్న ఇల్లు అమ్మేసేసి 5 భాగాలు తీసుకోండిరా అన్నాడు. కొడుకులు అన్నారు, నాన్నగారండి చిన్న పెంకుటింట్లో మీరు స్కూల్ మాస్టర్ చేస్తూ మమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టుకుని రోజు ధర్మం 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 హరిశ్చంద్రుడి కథ, రామచంద్రమూర్తి కథ, శిబి చక్రవర్తి కథ మాకు నేర్పారు. మేము ఆ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ కష్టపడి చదువుకుని ఇంత పెద్ద వాళ్ళం అయ్యాం. మీరు తీసుకొచ్చిన ఆ జీతంతో మేము స్కాలర్షిప్లు సంపాదించుకుని చదువుకున్నాం. నాన్నగారండి ఆ ఇల్లు అమ్మద్దు, మీరు మా 5 కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి మా అందరి జీవితాలకి మంచి మంచి మాటలు చెప్పిన పవిత్ర క్షేత్రం. ఆ ఇల్లు ఒక పని చేద్దాం నాన్నగారండి, మేము 5 కలిసి ఇవాళ లోటు లేదు, 5 డబ్బు వేసుకుని గొప్ప శివాలయం కడతాం. మీరు అమ్మ అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయండి నాన్నగారు. మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఇల్లు శివాలయమై ఎంతోమంది దర్శనానికి యోగ్యం కావాలి. మన తరతరాలు కూడా, మా తరంలో ఫలానా ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేస్తూ పిల్లల్ని ధార్మికంగా పెంచుకున్నాడు, ఆ పిల్లలు కట్టిన గుడి అని మేము కూడా ఆ గుడితో ముడిపడిపోవాలి నాన్నగారు. ఆ శివలింగ స్వరూపాన్ని మేము ఎప్పుడూ మీరుగానే చూసుకుంటాం కాబట్టి గుడి కడదామన్నారు. ఆ తండ్రి వల కన్నీరు కార్చేశాడు. అందరు అన్నదమ్ములు సంతోషంగా కోడళ్ళు మామయ్యగారండి అలా చేద్దామని చెప్పి చక్కగా పెద్దవాళ్ళిద్దరిని ఆ తల్లిని తండ్రిని చేతులు పట్టుకొని తీసుకెళ్తుంటే నేను నిజంగా సంఘటన చూసి జీవితంలో మురిసిపోయా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్న ₹1 నిన్ను కాపాడుతుంది. నువ్వు అధార్మికంగా తెచ్చుకున్నది శాంతికారకం కాదు. ఆయే దుఃఖం యయే దుఃఖం. ధనం దుఃఖభాజనం. తెచ్చిన దగ్గర నుంచి భయం, ఇది ఎవడికి తెలుస్తుందో ఏమవుతుందో అని భయం. అంత వక్రమార్గంలో తెచ్చి ఐశ్వర్యవంతుడవై నువ్వు లోకము యొక్క కనురాపుకి గురవుతావు. ఎలా తెచ్చాడో తెలుసా? చూడు ఎంత మేడ కట్టాడో అంటాడు ఆ సందులోంచి వెళ్ళే ప్రతివాడు. నువ్వు కారు దిగుతుంటే ఎక్కడదో తెలుసా, ఆ కారు ఎంతమంది నోళ్ళు కొట్టాడో తెలుసా అంటాడు. అదే నువ్వు పరమ ధర్మానికి కట్టుబడి నీకొచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని యందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది. నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు. ఇంకంతకన్నా ఏం ఐశ్వర్యం కావాలి? నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు. ధర్మమే ఈశ్వరానుగ్రహ రూపాన్ని పొంది రక్షణగా నిలబడుతుంది. ఎక్కడ వరకు నిలబడుతుందంటే ఎన్ని జన్మలెత్తినా ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంతటి భగవద్భక్తుడు, రాక్షసాంశ సంభూతుడై కూడా అంత భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు కనుక, అంతటి ధార్మికుడు కనుక శ్రీ మహావిష్ణువంతటి స్థితికారుడు ప్రతిజ్ఞ చేశాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపనన్నాడు. బలిచక్రవర్తి దగ్గర చెయ్యి చాపి అడిగాడు తప్ప బలిచక్రవర్తిని సంహరించడానికి ఇష్టపడలేదు. ఒక్క ధార్మికుడు పైన ఉంటే ఆయన ధర్మాన్ని అడ్డుపెట్టి వంశాన్ని కాపాడతారు. ఒక పరమధార్మికుడు ఒక ఊళ్ళో ఉంటే ఆయనని అడ్డుపెట్టి ఆ ఊరంతా కాపాడబడుతుంది. రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు, మీరు తిరువణ్ణామలై విడిచిపెట్టి రారు, మీరు ఒక్క గోచి పెట్టుకుంటారు, నోరు విప్పి మాట్లాడరు, మీరు ఉండి ప్రయోజనం ఏమిటని అడిగాడు. రమణులు ఒక్కటే చెప్పారు, ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి అనుగ్రహం. ఎప్పుడోప్పుడు మాట్లాడతాను, ఆ మాట్లాడిన మాటలే శిష్యులకు మార్గదర్శకాలు అవుతాయి. నేనే కాదు, ఏ గురువు అయినా శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఇహమునందు
పరమ సంతోషంగా పరమ ధైర్యంగా బతుకుతాడు. ఒక చిన్న ఆపద వచ్చిందనుకోండి, పిల్లాడికి ఒళ్ళు వెచ్చగా ఉంది, 104 జ్వరం వచ్చింది. నేను ఈ ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను. 104 జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు. ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల పెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు, ఉన్నదాంతో తృప్తిగా బతికాను, పరమేశ్వర వీడిని తీసేస్తే బతకలేను, రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన, రిక్షాకి డబ్బులు లేవు. ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్నతల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఒక్కటే, భగవంతుడు ఉన్నాడన్న భయము భక్తి. ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు. ఆయన అన్ని వేళలా చూస్తాడు, అంతటా చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేడని, ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు? ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు, నేను చెయ్యలేను, ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి. ఆ భావన నీకు లేనినాడు నిన్ను నీ చుట్టూ 2-3 వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు. భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు, రామాయణం పుస్తకం నిన్ను మార్చదు, దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి. ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. భగవంతుడు వద్దన్న పని చెయ్యను, భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను, చాలు. ఈశ్వరుడి ప్రీతికి అది కారకం. ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యం లేదు. నన్ను నమ్మండి, మీతో యథార్థం చెప్తున్నాను. బుద్ధి దోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు. ఒక్కటే కారణం, ఆయన ధర్మమే దానికి కారణం. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ధనం కన్నా గొప్పది ఏది అంటే ధర్మం. అందుకే ధర్మంతో ముడిపడిన ధనం ఉన్నదే అది ఎప్పుడూ మంగళాన్నే కోరుతుంది. మంచి ఒండ్రు మట్టిలోకి తీసుకెళ్ళి వేసినటువంటి విత్తనాలు ఎలా పెద్ద పెద్ద వృక్షాలై అనేకమైనటువంటి కాయలు పళ్ళు ఇస్తాయో, అలాగే ధార్మికంగా బ్రతికి తెచ్చుకున్నటువంటి ఎంత తక్కువ ద్రవ్యమైనా సరే అది మీకు విశేషమైనటువంటి సుఖమునకు కారణమవుతుంది తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అగ్నిహోత్రమే. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి. అగ్నిహోత్రం అన్నది పుట్టిన తరువాత ఎప్పుడు కాల్చేస్తుందో ఎవరికీ తెలియదు. నీ ఇంట నువ్వు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం ఎలాంటిదో, ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరము. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ అక్రమ మార్గంలో అసలు డబ్బు 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 అంటూ బతికి అంత డబ్బు సంపాదించి పెద్ద మేడ కట్టి పదవీ విరమణ చేసి ఏమిటో ఇన్ని శాస్త్రాలు చెప్తారు నేను ఎంత సుఖపడుతున్నానన్న వ్యక్తి 60 ఏళ్ళు దాటి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి 3 నెలలలో ఉన్న ఒకే ఒక్క కొడుకు కోడలు ప్రమాదంలో శరీరం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఉన్న ఒక్క కూతురు అల్లుళ్ళో ఆ అల్లుడికి అకస్మాత్తుగా తల మీద పడకూడనంత పెద్ద వస్తువు పడి పిచ్చెక్కిపోతే పిచ్చెక్కిపోయిన అల్లుడిని తీసుకెళ్ళి గదిలో పెట్టేస్తే ఆ అల్లుడికి అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయి కూతురు బెంగ పెట్టేసుకుంటే ఆ అల్లుడిని ఇంట్లో పెట్టుకుని కూతురుని ఇంట్లో పెట్టుకుని 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఎవరు సుఖపడతారు దీనివల్ల? కూతురు ఏం చేస్తుంది డబ్బుతో? అల్లుడు ఏం చేస్తాడు? పిచ్చెక్కి అలా అరుస్తూ నేనేమైపోతాను అని గుక్కెడు మంచినీళ్లు తృప్తిగా తాగలేక బతుకుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. సంపాదించిన నాళ్ళు ఇదే నన్ను రక్షిస్తుందనుకున్నాడు. దాని ఫలితం ఏమిటో అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తన దగ్గరే పనిచేసి పరమ ధార్మికంగా బతికి సంతోషంగా మనవలతో మునిమనవలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెడుతున్న వ్యక్తిని చూసి ఇలా నేను బతికి ఉంటే నాకు ఇలాంటి రోజు వచ్చేది కాదని ఏడిచిన వాళ్ళు నాకు తెలుసు. ధర్మమే రక్షణ చేస్తుంది తప్ప
కేవలము ధనము రక్షణ చేస్తుంది అనుకోవడం అదొక పిచ్చి అంతే. అది ఎంతకాలం ఉంటుంది ఆ పిచ్చి అంటే అది దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టేంత వరకు నా అంతవాడు నేను అంటాడు. అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందా అప్పుడు తెలుస్తుంది తను ఎంత తక్కువవాడో. రావణాసురుడిని మించిన ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎవడికైనా ఇంట్లో బంగారం కప్పు ఉంటుంది, బంగారం పళ్ళెం ఉంటుంది, పోని ఏకంగా కాంచన లంకకి అధిపతి. ఎంతమంది నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నచాపి హీన అన్నారు వాల్మీకి మహర్షి. అంతమంది కాంతలతో భోగం అనుభవించాడు. అంత రాక్షస బలం. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్తు కొడుకు, పరమ పతివ్రత మండోదరి భార్య, పరమ బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు తమ్ముడు, ఇంత 100 యోజనముల సముద్రమును దాటి వెడితే తప్ప అడుగు మోపడానికి వీలు కానటువంటి లంకారాజ్యం, భద్రత, దండకారణ్యం వరకు పెట్టాడు, జనారణ్యం వరకు రాక్షసులే, ఖరదూషణాదులు. ఇన్నింటి మధ్య నన్నెవరేం చేస్తారని అధార్మికంగా బతికాడు. తనకు అక్కరలేనిది పుష్పక విమానాన్ని అన్నగారిని కొట్టి తీసుకొచ్చాడు కుబేరుడి దగ్గర. ఇంత భోగం అనుభవిస్తున్ననాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని నన్నెవరేం చేయగలరని అడిగాడు. ఒక్క మాట చెప్పారు స్వామి హనుమ, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన ధర్మం ఫలితం ఇచ్చేయి, ఇప్పుడు ఇక అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టింది, చూడు ఎలా ఉంటుందో నీ జీవితం అన్నారు. ఇంత కోట్ల మంది రాక్షసులు తెగటారిపోయారు. ఇంద్రుణ్ణి ఓడించిన కొడుకు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంతటి ధర్మాత్ముడు విభీషణుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు. నా అన్నవాడు లేకుండా కిరీటం కొట్టేస్తే ఎక్కడికో వెళ్ళి ఇవాళ ఉండి రేపు రా అంటే ఒక రాత్రంతా భయంకరంగా శూన్యమైపోయిన అంతఃపురంలో గడిపి వచ్చి చచ్చి బతికేటప్పుడు అది అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టేసిన తర్వాత ఆఖరికి ఈ రావణుడు ఎప్పుడు చచ్చిపోతాడని దేవతలు, ఋషులు కూడా ఆకాశంలో నిలబడి రామ చంపేయి 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 అంటుంటే ఇంతమంది నన్ను చంపేయమంటున్నారు. ఎందుకంటే ఒక్కటే కారణం, ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని అనుభవించాడు. అంతకన్నా నీచమైన చావు ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోవాలని ఇంతమంది అంటుంటే వాడిని బతకనివ్వండి అన్నవాడొక్కడు లేడు. ఆ బతుకొక బతుక అది. అరే ఆయన బతికుండాలని నీకు ఒంట్లో బాగుండకపోతే అయ్యయ్యో మహానుభావుడు ఆయనకి ఆపద ఏమిటండి అని నీ పేరు మీద రుద్రాభిషేకం చేయించేవాడు ఉండాలి. అరే ఆయనకు అనారోగ్యం అండి, ఆయన కష్టంలో ఉన్నారా అండి అని నీ గురించి నమస్కారం పెట్టేవాడు ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.